హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు CCTV ఏపీ ప్రకాశం న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం మనం సింగరాయకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నాము. ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం అనేటువంటిది మన సింగరాయకొండ PH ఆధ్వర్యంలో మన డాక్టర్ గారు అలాగే ఇక్కడ నాయకులు మన టీడీపీ నాయకులు చాలా మంది ఇక్కడ వచ్చి పల్స్ పోలియో గురించి ఒక అవగాహన అనేటువంటిది ఏర్పాటు చేసి అందరికి కూడా పల్స్ పోలియో చుక్కలు ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది దాని గురించి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మన సింగరాయకొండలో దాదాపు ఒక 30-40 బూతుల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం మనకి డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారితో ఈ కార్యక్రమాన్ని విషయాలు అంటే ఎంతమంది ప్రస్తుతానికి ఇక్కడ చేయించుకున్నారనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, నేను మీ డాక్టర్ వంశీధర్, పాకల మెడికల్ ఆఫీసర్. ఈరోజు మన సింగరాయకొండ మండలంలో సింగరాయకొండ PHC మరియు పాకల PHC ఆధ్వర్యంలో నేషనల్ ఇమ్యునైజేషన్ డే ప్రోగ్రామ్, పల్స్ పోలియో ప్రోగ్రామ్ మనం జరుపుకోవడం జరుగుతుంది. సుమారుగా మన మండలంలో 45 బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలి, పోలియో రహిత భారతదేశాన్ని నిర్మించాలని మా నేషనల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క బిడ్డ జీరో వయసు నుంచి 5 సంవత్సరాల లోపాలు ప్రతి బిడ్డకి 2 చుక్కలు వేసి ఈ పోలియోని నిర్మూలించడానికి మనము వ్యాక్సినేషన్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అంటే ట్రాన్సిట్లు ఈ 45 బూత్లతో మనకు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కూడా మనకి ఈ 2 అంటే ఎవరైతే ఊర్లో లేకుండా ప్రయాణంలో ఉంటారో వాళ్ళకు అందుబాటులో ఉండేటట్లు, వ్యాక్సిన్ అందుబాటులో ఉండేటట్టు మనకి ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా మనకు కోనపరెడ్డి సుబ్బారావు గారు, అలాగే లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గిరిధర్ గారు రావడం మనకు చాలా సంతోషం. నాయుడు గారు రావడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ప్రస్తుతం ఎక్కడెక్కడ ఏరియాలో స్టార్ట్ అయింది సార్? ఆల్మోస్ట్ మన సింగరాయకొండ మండలం మొత్తం 14-15 సచివాలయాల్లో 47 బూతుల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 40% వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యింది. పిల్లలంతా వస్తున్నారు. అలాగే ప్రతి తల్లి 0 నుంచి 5 సంవత్సరాల లోపల ప్రతి బిడ్డను తీసుకొచ్చి 2 పోలియో చుక్కలు వేయించుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. దీని మీద ప్రజలకు ఒక అవగాహన అనేది ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద ఎంతవరకు శ్రద్ధ చూపిస్తుంది? అదే ఇంకా ఈ 2025కి కంప్లీట్ గా పూర్తిగా ఎరాడికేట్ చేయాలని, పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం చేపట్టడం జరిగింది. ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు పోలియో కేసులు ఏం రావటం లేదు. అయినా కూడా ఇది 2025కి కంప్లీట్ గా ఎరాడికేట్ చేయాలని నేషనల్ ఇమ్యునైజేషన్ డే ఈ ప్రోగ్రామ్ ద్వారా పల్స్ పోలియో వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి పోలియో రహిత సమాజాన్ని నిర్మించిన ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ మనకు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారిని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రధాన ఉద్దేశం.